ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరిప్పుడు చూస్తున్నటువంటిది విజయవాడ మేత్రాసనంలో విజయవాడ పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు సమర్పించినటువంటి తైలాల పూజ క్రిస్మా మాస్ అని పలుకుతారు. దీని యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా మీ విచారణలలో మీ విచారణ గురువులు దివ్య సంస్కారాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగనము, మరి ముఖ్యంగా వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ఇచ్చేటప్పుడు కొన్ని తైలాలు వాడతారని మీకు తెలుసు, పవిత్రమైన తైలాలు. ఆ తైలాలని అభిషేకించేటువంటి ప్రత్యేకమైన దివ్య బలి పూజనే తైలాల పూజ అని అంటారు. ఈ సంవత్సరం సోమవారం 25వ తారీఖు మార్చి నెల 2024వ తారీఖున విజయవాడ మేత్రాణులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, కర్నూలు మేత్రాసనానికి నూతనంగా ఎంపిక చేయబడినటువంటి మహాగణ గోరంట్ల జానిస్ బిషప్ గారు కలిసి ఈ దివ్యబలి పూజను విజయవాడ మేత్రాసన కెథీడ్రల్ చర్చ్ అయినటువంటి సెయింట్ పాల్స్ కెథీడ్రల్లో జరపడం జరిగింది. ఏంటి ఈ పూజ యొక్క ప్రత్యేకత? ముఖ్యంగా 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గురుత్వ స్థాపన, సంస్మరణ. బిషప్ గారు పరిపూర్ణమైనటువంటి గురుత్వాన్ని కలిగి ఉంటారు. వారి పరిపూర్ణత నుండి గురువులందరూ కూడా ఈ యొక్క గురుత్వాన్ని స్వీకరిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా గురువులందరూ కూడా బిషప్ గారితో కలిసి మేత్రాసనంలో ఉన్న గురువులందరూ కూడా, వారు సభ గురువులైనా మేత్రాసన గురువులైనా ఈ పూజలో పాల్గొని వారి యొక్క గురుత్వాన్ని నూతనీకరించుకుంటారు. అదేవిధంగా వారి యొక్క గురుత్వాన్ని దేవునికి పునరంకితం చేసుకుంటారు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. కారణం ఏమిటి అంటే, ఆ కడరాత్రి భోజన సమయంలో క్రీస్తు ప్రభు గురుత్వాన్ని, దివ్య సంస్కారాలని, దివ్య బలి పూజని స్థాపించారు. ఇక రెండవ అతి ముఖ్యమైన ఘట్టం ఈ దివ్య బలి పూజలో తైలాల ప్రతిష్ఠ, తైలాల అభిషేకం. ప్రారంభంలో చెప్పినట్లుగా దివ్య సంస్కారాలలో గురువులు తైలాలను ఉపయోగిస్తారు. ఇది పాత నిబంధన నుంచి వస్తున్నటువంటి గొప్ప పవిత్రమైనటువంటి కార్యం, పవిత్రీకరించేటువంటి కార్యం. దీనిలో ముఖ్యంగా జ్ఞానస్నాన అభిలాషులకు వాడేటువంటి తైలం, క్రిస్మా తైలం, వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలం అని 3 తైలాలను అభిషేకిస్తారు. జ్ఞానస్నాన అభిలాషుల కంటే జ్ఞానస్నానం పొందాలని కోరిక ఉన్నటువంటి వారికి అభిషేకిస్తారు. క్రిస్మా తైలాన్ని జ్ఞానస్నానంలో, గురుపట్టాభిషేకంలో, భద్రమైన అభ్యంగనంలో వాడతారు. వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలం అంటే దీనిని అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఉపయోగించే తైలం. యాకోబు పత్రికలో పలికినట్లుగా, మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే గురువును పిలిపించండి, వారి తైలాన్నది ప్రార్థించగా వారికి స్వస్థత కలుగుతుందని పలికారు. కాబట్టి ఈ దివ్య బలి పూజకి చాలా ప్రత్యేకత ఉంది ప్రియులారా. ఈ సందర్భంగా నేను మిమ్మందరినీ కోరుకునేది ఏమిటి అంటే, దయచేసి మీ గురువుల కొరకై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే, ఈ గురుత్వ స్థాపన, దివ్యబలి పూజ స్థాపన ఇవన్నీ కూడా మేము మా విచారణ గురువుతో కలిసి పవిత్ర గురువారం రోజు చేసుకుంటాం కదా అనుకోవచ్చు. నిజానికి ఈ క్రిస్మా పూజ కూడా పవిత్ర గురువారం రోజే జరగాలి. కానీ ఆ రోజున గురువులందరూ కూడా వారి వారి విచారణలలో ప్రజల శ్రేయస్సు కొరకై ఈ యొక్క కడరా భోజన సంస్మరణ దివ్యబలి పూజను సమర్పిస్తారు. కాబట్టి గురువుల యొక్క ప్రయోజనార్థమై, దానికంటే ముఖ్యంగా ప్రజలకు గురువులు అందుబాటులో ఉండాలి అనే సదుద్దేశముతో ఈ దివ్యబలి పూజని, అంటే క్రిస్మా పూజని మ్రానికొమ్ముల ఆదివారానికి ముందు రోజుల్లో కానీ, అదేవిధంగా మ్రానికొమ్ముల ఆదివారం అయిపోయిన తర్వాత పవిత్ర గురువారానికి ముందు రోజుల్లో కానీ అనుకూలంగా ఉన్నటువంటి రోజున ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా గురువుల యొక్క సంస్థాపన దినం, తైలాల ప్రతిష్ఠ పూజ, దివ్య సప్రసాద సంస్థాపన రోజు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గురువులు వారు అలనాడు గురువైనప్పుడు దేవునికి వాగ్దానం చేసినటువంటి ఆ పవిత్రమైన గడియలను స్మరణ చేసుకుంటారు. కాబట్టి దయచేసి మీ గురువులందరి కొరకే ప్రార్థన చేయండి, పీఠాధిపతులందరి కొరకే ప్రార్థన చేయండి. తమను తాము పునరంకితము చేసుకొని మరలా
దేవుని యొక్క అభిషేకముతో ప్రజల కొరకై పాటుపడి పరిశ్రమించి పనిచేసే గురువులుగా వారు తయారు కావాలని ప్రార్థన చేయండి. గురువు కూడా మానవ మాత్రుడే. ఆకాశాన్ని చీల్చుకొని మేఘాల నుండి దిగిపడలేదు. మీ కుటుంబాల నుంచి, మన కుటుంబాల నుంచి ఆయన దేవుని కొరకై అంకితం చేయబడినటువంటి వాడే. గురువులో కూడా బలహీనతలు ఉంటాయి. అయితే మీ ప్రార్థన వారికి కొండంత అండ. మీ ప్రార్థన వారిని పవిత్రంగా ఉంచటానికి ఎంతగానో సహాయపడుతుంది. సందర్భంగా మోషే ఇశ్రాయేలు ప్రజల అమాలేకీయులతో యుద్ధం చేస్తుండగా కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేసిన సంఘటనని మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏ రీతిగానైతే మోషే చేతులు బరువెక్కినప్పుడు ఇద్దరు సహాయకులు అతనికి సహాయం చేశారో, ప్రతి విచారణలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గురువుకి తన ప్రార్థన ద్వారా సహాయం చేయాలి. ఈ రీతిగా మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేస్తారని, మీ విచారణ గురువుల ద్వారా మీరు శ్రేష్టమైన దీవెనలను పొందుకుంటారని, దైవికమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని నా యొక్క ఆశ, అభిలాష. మీ గురువునైనా నా కొరకు కూడా ప్రార్థన చేయమని మిమ్మందరినీ అర్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.